కాలం రాసిన కథలు ఎలా మొదలైంది ఏంటి? లాక్డౌన్ టైంలో నేను ఓటీటీ కంటెంట్ చేద్దామని చెప్పేసి చిన్న లైన్స్ అనుకున్నాను మీకు ఒక 1 hourలో చేద్దామని. ఆ లైన్స్ రెడీ అయ్యేసరికి హాన్వికని అండ్ విహారికని ఎలా తీసుకొని వచ్చారు? హాన్విక అంటే ఆడిషన్ ద్వారా ఒక వీడియో క్లిప్ పంపింది. సో లేడీస్ గురించి సినిమాలో కూడా తన క్యారెక్టర్ ఇన్స్ట్రుమెంట్స్ అలానే ఉంటుంది. ఇక విహారిక వచ్చేసి మనకి కోఆర్డినేటర్ దొరకచ్చు. సీరియల్ ఛానల్లో కూడా వర్క్ చేశారు మీరు. దానిలో కష్టంగా అనిపించిందా, ఇక్కడ మూవీలో కష్టంగా అనిపించిందా? నాకు సీరియల్ కంటే కూడా ఇదే కష్టం అనిపించింది. బికాజ్ నేను మూవీస్ చేశాను కానీ ఈ మూవీలో ఫేస్ చేసినట్టయితే ఎక్కడ ఫేస్ చేయలేదు. నేను చెప్పాను కదా సార్, అమ్మాయి సైలెంట్ గా ఉంటుంది, సైలెంట్ కాదు పటాక్ అని. తను సైలెన్స్గా డీసెంట్గా ఉంది, వర్కౌట్ అవుతలేదు అనుకున్నా. ఒక అప్డేట్ ఇంకా వెళ్ళిన ఒక 1 hour షూట్లోకి వచ్చింది. నువ్వు నిజంగా రాక్షసివే తెలుసా? ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత నీకు ఎలా అనిపించింది? నాకు ఒక హోప్ వచ్చింది. ఓకే, ఈ క్యారెక్టరైజేషన్ అనేది ఆ ట్రైలర్ వరకు చూసుకున్నప్పుడు సో హౌ డు యు ఫీల్? కొన్ని షాట్స్ అయితే నాకు పర్టికులర్ గా చాలా అంటే చాలా బాగా అనిపించాయి అనమాట. ట్రైలర్ లో దట్ బ్లూ హాఫ్ సారీ మసాలా అనేది ఎక్కువ అయిపోయినట్టు కూడా కొంచెం అనిపించలేదు. నా క్యారెక్టర్ కొంచెం అది తప్పదు. నా ఫ్రెండ్స్ కానీ చూసిన వాళ్ళందరూ కూడా నాకు చెప్పింది అయితే. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. మరి కాలం రాసిన కథలు అని చెప్పేసి మూవీ August 29th రిలీజ్ అవుతుంది. మరి ఆ మూవీ యొక్క టీమ్ మెంబర్స్ ఇక్కడ మనతో పాటు కూడా ఉన్నారు. మరి వాళ్ళు అసలు ఆ మూవీ గురించి ఏం చెప్తారు, అసలు కాలం రాసిన కథలేనా, మరి డైరెక్టర్ ఆ కాలం రాసిన కథల్ని ఎలా ముందుకు తీసుకెళ్లారో వాటి గురించి కూడా మాట్లాడేసుకుందాం. మరి ఇక్కడైతే హన్విక అండ్ సాగర్ గారు అండ్ దాంతోపాటు కూడా విహారిక కూడా ఉన్నారు. సో 2 బ్యూటిఫుల్ రోజెస్ మధ్యలో మీరు కూడా హ్యాపీగా కూర్చున్నారు సార్. అండ్ ఈ మూవీకి అయితే డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ దాంతోపాటు యాక్టింగ్ కూడా చేశారు. సో అసలు ఈ స్టోరీ అనేది కాలం రాసిన కథలు ఎలా మొదలైంది ఏంటి? ఎలా ఉందంటే మనం లాక్డౌన్ టైంలో నేను ఓటీటీ కంటెంట్ చేద్దామని చెప్పేసి చిన్న లైన్స్ అనుకున్నాను ఒక 1 hourలో చేద్దామని. ఆ లైన్స్ రెడీ అయ్యేసరికి ఇది ఎక్కువ ప్రేక్షకులు చేయాలంటే థియేటర్ బెస్ట్ అనిపించింది. స్పాట్లో స్టోరీని కొద్దిగా ఎక్స్టెండ్ చేయడం, 1 by 1 సాంగ్స్ రికార్డింగ్ చేయడం, అట్లా థియేటర్ ఫిల్మ్ రెడీ చేసుకున్నాం దాన్ని. అంటే కానీ లాక్డౌన్ టైం అంటే రియల్లీ 4 years బ్యాక్. ఆ 4 years నుంచి ఈ స్టోరీ మీద మీరు వర్క్అవుట్ చేస్తూ ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ వస్తున్నారా? ప్రీ ప్రొడక్షన్ ఒక 1 year చేసుకున్నాం. ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా, అంటే కథలు ఎక్కువ ఉన్నాయి కదండి, కన్క్లూజన్ క్లారిటీ ఉండాలి ప్రతి ఒక్కదానికి. ఓకే, 1 by 1 రెడీ చేసుకుంటూ ఆర్టిస్టులు కూడా ఏ స్టోరీకి ఎవరు ఎలా సెట్ అవుతారని ఆడిషన్ మంచిగా చేసుకుంటూ పర్ఫెక్ట్. అండ్ ఈ స్టోరీ మీద అయితే 4 different స్టోరీస్ అని కూడా నేను అంటే యూజువల్లీ ట్రైలర్ చూస్తుంటేనే అర్థమైపోతుంది. 4 stories 4 different స్టోరీస్ని కూడా తీసుకొని వచ్చారు. అండ్ హాన్వికని అండ్ విహారికని ఎలా తీసుకొని వచ్చారు అండ్ వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ ఏంటి అసలు? హాన్విక అంటే ఇప్పుడు ఆడిషన్ ద్వారా త్రూ ఆడిషన్ ద్వారా వచ్చింది. నాకు ఒక వీడియో క్లిప్ పంపింది ఫస్ట్. సో ఫస్ట్ మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? తను అడిగారు కదా, ఒక వీడియో క్లిప్ పంపింది. సో లేడీస్ గురించి మంచిగా ఉంటుంది దాంట్లో. నాకు గుర్తు, మరి తనకు గుర్తుందో లేదు. తను స్టార్టింగ్ టైంలో ఆ సినిమాలో కూడా తన క్యారెక్టర్ ఇన్స్ట్రుమెంట్స్ అలానే ఉంటుంది. పర్ఫెక్ట్ అనుకున్నాను. సో అప్పుడే నేను కంపల్సరీగా స్టార్టింగ్ టైంలో అప్డేట్ ఇస్తాను చెప్పాను. స్టోరీ రెడీపోయింది, షూట్ జరిగిన టైంలో ఫోన్ చేశాను, అలా చేద్దాం క్యారెక్టర్ని. ఇమ్మీడియట్లీ లైన్ విన్నారు, నచ్చింది, ప్రొసీడ్. ఎక్కువ డిస్కషన్ కూడా లేదండి, కథ వాళ్ళకి నచ్చింది. మాట్లాడిన అవుట్డోర్ షూట్ లైవ్ ఆడిషన్ అట్లా ఏం లేదు. ఇంకా డైరెక్ట్ ఆ వీడియో చేసి ఇంప్రెస్ అయిపోయారు, ఛాన్స్ ఇచ్చేశారు. కథ రెడీ అవుతున్న టైంలోనే సెలక్షన్ పెట్టిన ఆడిషన్ అట్లా బెస్ట్. ఇక విహారిక వచ్చేసి మనకి కోఆర్డినేటర్ దొరకచ్చు. తన ప్రొఫైల్ పంపారు, ఆఫీస్కి వచ్చారు, మాట్లాడడం. పర్ఫెక్ట్ క్యారెక్టర్కి ఒక డీసెంట్ రోల్ కాదు మనకి. తను అప్పటికి సీరియల్ వేరే సినిమాలు కూడా చేసిందని ఇమ్మీడియట్లీ ఓకే చేయడం, సెట్ వెళ్ళిపోవడం. ఎక్కువ డిస్కషన్ ఏం లేకుండా మాకు. అండ్ వీళ్ళిద్దరి గురించి అయితే మన ప్రేక్షకులు కూడా తెలిసే ఉంటుంది, ఎందుకంటే యూట్యూబ్ సిరీస్ అండ్ సీరియల్స్ వీటి ద్వారానే వీళ్ళు బాగా పరిచయం అయిపోయారు. ఇద్దరు చాలా ఫేమస్ అయ్యారు ఇంకా. అవును, అందుకే. అండ్ కమింగ్ టు అసలు ఇందాక డైరెక్టర్ గారు చెప్పినట్టు, సాగర్ గారు చెప్పినట్టు, సో ఆ వీడియో ఏంటో నీకు గుర్తుందా హన్విక?
లేదా? లేదు నిజంగా ఆడవాళ్ళ గురించి సమ్ ఏదో ఆడిషన్ ఇచ్చా, అప్పటికప్పుడు స్పాట్లో ఏదో అనుకొని చేశాను, అది సెండ్ చేశా. ఓకే అమ్మా నాకు నువ్వు బాగా అనిపించవు, ఈ రోల్కి నువ్వే కావాలి అని సార్ అడిగారు. అప్పుడు నా స్టోరీ మాత్రమే చెప్పి ఓకే ఈ క్యారెక్టరైజేషన్ ఇలా ఉంటుంది అని చెప్పి ఓకే నాకు కూడా క్యారెక్టరైజేషన్ చాలా నచ్చింది. సో నెక్స్ట్ ఇంకా ఆన్ సెట్ మొత్తానికి అంతే, అలా దూకేసారా? అలా దూకేసాం. ఓకే, అప్పటికి బిజీ అయిపోయింది తనకి సీరియల్లో. డేట్స్ చూసుకోవాలి, 2 times షెడ్యూల్కి రావడం. సో ఇది ఈ షూట్ చూసుకొని మళ్ళీ హైదరాబాద్ రావడం అలా. మేడం సైలెంట్గా ఉన్నారు. విహారిక సైలెంట్ కిల్లరా? మీరు అనుకుంటున్నట్టు అక్కడ సైలెంట్ కిల్లర్ మాత్రం కానే కాదు, పెద్ద పటాక్ నేనేనా? మీరే. విహారిక అసలు ఆడిషన్ వచ్చారని చెప్పేసి అన్నారు డైరెక్టర్ గారు, సో ఎలా ఏంటి? బేసికలీ కోఆర్డినేటర్ కాదు, వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అనమాట. తను కోఆర్డినేటింగ్ చేస్తాడలేదు నాకు తెలియదు, కానీ నేను ఒక మూవీలో పరిచయం అయ్యాడు. సో తను చెప్పాడనమాట, తను తిరుపతి తను చెప్పాడు ఇట్లా ఉంది ఒకసారి చూడు అని చెప్తే నేను విన్నాను ఫస్ట్. అయితే సార్ ఒకసారి రమ్మా అని చెప్పేసి అన్నారు, వెళ్ళాను. అండ్ ఆడిషన్ ఇచ్చాను లేదు కూడా లేదు, ఆడిషన్ ఏమి ఇవ్వలేదు. లేదు, జస్ట్ క్యారెక్టర్కి ఫేస్ అనేది సెట్ అవుతుంది, బాగుంటుంది క్యారెక్టర్కి అని చెప్పేసి చెప్పారు. అయితే స్టోరీ విన్నాను. విత్ ఇన్ 1 week లోనే అనుకుంటా షూట్ కూడా ఆల్మోస్ట్ స్టార్ట్ అయింది. విత్ ఇన్ 1 week లోనే మచిలీపట్నంలో జరిగింది షూట్. విత్ ఇన్ 1 week. ఓకే, కానీ మంచి సమ్మర్లో చాలా కష్టపడ్డాను. ఆ షూట్ నిజంగా మర్చిపోలేరు అసలు. అసలు ఈ షూట్ అనేది మర్చిపోలేము లైఫ్ లో. ఈ షూట్ చేసిన తర్వాత నేను సమ్మర్ లో ఎప్పుడు కూడా షూట్ చేయకూడదని ఫిక్స్ అయ్యాను, అంత టార్చర్ అది. మచిలీపట్నం ఎండల్లో ఇలా బర్నింగ్ డేస్ ఆ టైంలో. మొత్తానికి అయితే ఇంత అందమైన అమ్మాయిల్ని కూడా మీరైతే ఎండల్లో తిప్పారు షూట్ లో. మొత్తానికి అయితే అది నార్మల్ ఎండ కూడా కాదనమాట, అది ఒక లైక్ ఏంటంటే ఒక పక్కన కెమెరా, ఒక పక్కన పైన ఎండ, ఒక పక్కన స్వెట్ వస్తుంది, ఒక పక్కన మేకప్ సెట్ కాదు, చచ్చిపోతున్నాం, ఇలా ఇలా స్వెట్ వస్తుంది అసలు. అమ్మో అంత సమ్మర్ అది. యూజువల్ అయితే సీరియల్ ఛానల్లో కూడా వర్క్ చేశారు మీరు, సీరియల్స్ ఛానల్లో. సో దానిలో కష్టంగా అనిపించిందా, ఇక్కడ మూవీలో కష్టంగా అనిపించిందా? టు బి ఫ్రాంక్, నాకు సీరియల్ కంటే కూడా ఇదే కష్టం అనిపించింది. బికాస్ ఎందుకు అంటే కూడా ఇది ఒక కంఫర్ట్ జోన్ సీరియల్ అనేది. అంత ఎండలో హోల్ డే, ఎందుకంటే ఒక సీన్ కోసం బయటికి వెళ్ళడం వేరు, కానీ మార్నింగ్ 7 o'clock 8 o'clock వెళ్ళామంటే ఈవినింగ్ 6 మళ్ళీ సన్ అయిపోయే వరకు ఎండలోనే ఉండాలి. ఫుడ్ కూడా బయట తినేయాలి అక్కడే, ఎందుకంటే వేరే ప్లేసెస్ ఉండవు. అండ్ మోర్ ఓవర్ అక్కడ ఆ విలేజ్ లో ఏసీ రూమ్స్ అనేది పాసిబిలిటీనే లేదు. ఫ్యాన్ దొరకడమే కష్టం, ఎగ్జాక్ట్లీ గాలి దొరకడం, గాలి పీల్చుకోవడం కష్టమైంది అసలు. మొత్తం రూఫ్స్ ఉంటాయి, ఆ వేడికి ఆ టార్చర్ గానీ. నిజంగా అయితే సీరియల్లో కూడా ఎప్పుడు కూడా అంత ఫేస్ చేసినట్టయితే నాకు తెలియదు. ఖచ్చితంగా ఈ మూవీలో మాత్రం ఫేస్ చేస్తాను. నేను మూవీస్ చేశాను కానీ ఈ మూవీలో ఫేస్ చేసినట్టయితే ఎక్కడ ఫేస్ చేయాలి, ఓపెన్ గా చెప్తున్నా. కానీ అంత కంఫర్ట్ జోన్ ఇచ్చారు సార్ అయితే. అంటే కష్టపడ్డాము, ఓకే. ఎందుకు కష్టపడ్డాము? సార్ వల్ల. సార్ అసలు చాలా రెస్పాన్సిబుల్ ఉంటారు, చాలా రెస్పెక్ట్ అనమాట మేమంటే. అమ్మ మీరు ఇలా చేయాలి, అలా చేయాలి, ఎవ్రీ సీన్, ఏ సీన్ అయినా సరే హాన్విక ఇలా ఉంటుంది, ఇలా చేయాలి నువ్వు, ఈ కాస్ట్యూమ్ ఇలా చేయాలి, జ్యువెలరీ, ఎవ్రీథింగ్ సార్ చూసుకునేవారు. సో మాకు కూడా సార్ అంటే అభిమానం ఉండి ఓకే సరే కదా చేసేద్దాం. నిజంగానే అది ఉంది. లైక్ ఎందుకు అంటే నిజంగానే తను చెప్పినట్టు కాస్ట్యూమ్స్ కానీ జ్యువెలరీస్ కానీ పర్టికులర్ గా లైక్ కాస్ట్యూమ్ డిజైనర్ ఉంటారు చూసుకుంటారు, కానీ సార్ అలా కాదు. ఆ క్యారెక్టర్ కి ఇదే సెట్ అవుతుంది, మనం ఇదే తీసుకోవాలి, ఇదే చేసుకోవాలి, అంత డీటెయిలింగ్ తో. ఈవెన్ ఫోటో షూట్ కి కూడా సరే సెలెక్ట్ చేసి మరీ తీసుకొస్తారు. అంత డీటెయిలింగ్ ఉంటుంది, అంత కాంబినేషన్స్ కానీ కలర్ కాంబినేషన్స్, ఈ అమ్మాయికి సెట్ అవుతుంది, ఈ అమ్మాయికి మోడల్ సెట్ అవుతుంది, అన్ని చూసి మరీ మళ్ళీ తనకి నాకు సిమిలర్ కొన్ని కాస్ట్యూమ్స్ ఉంటాయి, కలర్స్ మ్యాచ్ అవ్వకూడదు, తనకి యూజ్ చేసింది కలర్స్ నాకు యూజ్ చేయకూడదు, మళ్ళీ డిఫరెంట్ డీటెయిల్ ఎవ్రీథింగ్. చాలా అండ్ కేరింగ్ విషయంలో కూడా సార్ వాళ్ళ రిలేటివ్స్ ఉంటే వాళ్ళ దగ్గరే కొంచెం కంఫర్ట్ గా మేము ఫీల్ అవుతాం. అని అవుట్డోర్ వెళ్ళినా సరే అమ్మాయిలు అన్కంఫర్ట్ ఫీల్ అవ్వకూడదని సార్ వాళ్ళ అక్క వాళ్ళు కానీ రిలేటివ్స్ అక్కడే ఉంటారు వాళ్ళ ఊర్లోనే. సో అక్కడే వాళ్ళతో సేఫ్ గా పెట్టేవారు అనమాట. ఫుడ్ కూడా ఇంటి నుంచి ప్రిపేర్ చేపించి మరి తీసుకొచ్చేవారు మా కోసం. అయితే నేను చెప్పాను కదా సార్, అమ్మాయి సైలెంట్ గా ఉంటుంది, సైలెంట్ కిల్లర్ కాదు పటాక్ అని. ఇప్పుడు తెలిపి చూసారా అలా ఉంటుంది. నేను డే 1 షూట్ అలాగే అనుకున్నా. కార్లో వెళ్తున్నాం, లొకేషన్ తీసుకెళ్తున్నా, అమ్మాయి సైలెన్స్ మాట్లాడదాం మనకి ఇంకా ఎక్కువ మాట్లాడేవాళ్ళు కాదు. ఇప్పుడు డల్గా ఉన్నా, మూడీగా ఉన్నా, పక్క కట్టానే ఉన్నా, తను సైలెన్స్గా డీసెంట్గా ఉంది, వర్కౌట్ అవుద్దా లేదనుకున్నా. ఒక హాఫ్ డేకి ఇంకా వెళ్ళినా ఒక 1 hour షూట్లోకి వచ్చింది, అర్థమైపోయింది ఇంకా 10 days మన టైం పాస్. అంటే యూజువలీ ఈ మూవీ అయితే మీరు టైటిల్ పెట్టింది కూడా కాలం రాసిన కథలు అని చెప్పేసి. అసలు ఎందుకు కాలం రాసిన కథలను ఎందుకు ఇలా పెట్టాల్సి వచ్చింది? అంటే ప్రతి మనిషి జీవితంలో కథ అనేది కాలమే రాస్తుంది. కాలం మీన్స్ తెలుసు మీకు, ప్రతి ఒక్క జీవితంలో కష్ట సుఖాలు ఉంటాయి. ఒక రోజు హ్యాపీ ఉంటుంది, ఒక రోజు సాడ్ ఉంటుంది, దేనికి ఇంకపోవద్దు. ఈరోజు అంటే ఎలా ఫాలో అవుతామంటే మంచి చెడు జరిగే టైంలో చెడుని ఎక్కువ థింక్ చేస్తుంటారు,
పవన్ కళ్యాణ్లో నలుగురు కలిసి ఉన్నప్పుడు ఏం చేస్తారు, ప్రతి ఒక్కరి జీవితంలో ఒకటే పాయింట్ ఉండదు. నలుగురు కలిసి హ్యాపీగా మాట్లాడుతున్న టైంలో పర్సనల్గా వాళ్ళు ఉంటుంది, పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ అవి బయటికి రావు ఎవరికి. వీడు నవ్వుకున్నాడు హ్యాపీగా ఉన్నాడు అంటే వాడి నుంచి ఈర్ష్యపడాలి ఎక్కువ ఉంటారు. కాలం వాడి కథ వేరే ఉంటుంది కాదు, వేరే స్టోరీ అనేది ఉంటుంది. ఓకే. అలా అండ్ కాకపోతే ఇందులో 4 డిఫరెంట్ స్టోరీస్ అని చెప్పేసి చెప్పారు. కాకపోతే అందులో అంటే మీకంటూ సపరేట్గా ఒక స్టోరీ అని చెప్పేసి ఫస్ట్ నుంచే రాసుకోవడం మొదలు పెట్టారా? అలా ఏం లేదండి, అసలు నా సైడ్ క్యారెక్టర్ మెయిన్ వేరే క్యారెక్టర్స్ అన్ని రోల్ చేస్తున్నాను. సరే సరదాగా మనకు కూడా క్యారెక్టర్ చేద్దామని చెప్పేసి నేను ఫ్లోలో అలా 1 by 1 సీన్ చేసుకుంటూ వెళ్ళాను. షూట్ చేసిన నా సీన్లు కొన్ని ఎక్కువైనాయి, తీసి పక్కన పెట్టేస్తే ఈ డైరెక్టర్ వీడియో ఎక్కువ సీన్ చేసుకున్నాడు అనుకుంటారు, మొత్తం వీడు చేస్తుంది అనుకుంటారు అని చెప్పి ఫస్ట్ డ్యూరేషన్ ఎక్కువ 3 hours వచ్చేసింది సినిమా. ఈ 3 hours ఎవరి సీన్లు తగ్గించినా స్టోరీ క్లమ్ చెబుతుంది. నాదంటే సైడ్ వచ్చే క్యారెక్టర్స్ కాబట్టి ఏ సీన్ తీసినా స్టోరీ ప్రాబ్లం ఉండదు. సో నా సీన్ పక్కన పెట్టేస్తాయి కొన్ని, వీళ్ళ స్టోరీకి ఏమేమి కావాలో కథ ఇంతవరకు నేను చేయగలదు ట్రిమ్ చేసుకున్నప్పుడు ఫైనల్గా వచ్చారు. నాది కూడా 1 of the అలా వచ్చింది. ఫస్ట్ ఎక్కడ నేను క్యారెక్టర్ అనుకోలేదండి, నేను డైరెక్షన్ మీద ఆ సినిమా మంచిగా నా ఫస్ట్ సినిమా వస్తుంది, డైరెక్టర్ కరెక్ట్గా కథ చెప్తేనే నెక్స్ట్ స్టెప్ ఉండదు. ఈ రోజుల్లో ఆర్టిస్టులు 4 సినిమాలు చేసిన ఒక సినిమా కన్నా వాళ్ళ లైఫ్ ఉండదు, ఒక సినిమా సక్సెస్ అయినా చాలు వాళ్ళకి. డైరెక్టర్కి అలా కాదు ఈ రోజుల్లో, ప్రతి సినిమా కూడా ఫస్ట్ సినిమాలో చేయాలి. ఫస్ట్ సినిమా ఏమంటారు రిజల్ట్ తేడా వచ్చినా వాళ్ళ లైఫ్ మళ్ళీ 1 year రెడీ మీదే, అది పడకూడదని చెప్పేసి కొద్ది లేట్ అయినా జాగ్రత్తగా 1 by 1 చూసుకుంటూ వెళ్ళామంటూ. అన్విక, యాక్చువల్గా ఈ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత నీకు ఎలా అనిపించింది? హౌ డు యు ఫెల్ట్? నాకు చాలా బాగా అనిపించింది ట్రైలర్ చూడగానే. నాకు ఒక హోప్ వచ్చింది, ఓకే మనం ఇంత కష్టపడ్డాం, మన కష్టానికి కొంచెం ఫలితం దక్కుతుంది. నాకు ట్రైలర్ చూసి సార్ యాక్టింగ్ చూడలేదు నేను యాక్చువల్లీ షూట్లో, ఓ సార్ చేశారు, ఓకే నాకు స్టోరీ తెలీదు. సో అలానే సార్ని చూడను, సార్ చేశారు, అబ్బా ఎంత బాగా క్యారెక్టరైజేషన్ ఉంది సార్ది, ఓకే అందరు కూడా అప్పుడే నేను చూడడం అందరు యాక్టర్స్ని కూడా నా స్టోరీ సెపరేట్గా షూట్ చేశారు కాబట్టి అందరినీ సెపరేట్గా అందులోనే చూడడం, ఓకే వీళ్ళందరూ ఉన్నారా, ఓకే వీళ్ళ స్టోరీ ఇలా ఉంటుందా అలా ఉంటుందా అని అప్పుడు తెలిసింది నాకు. నాకైతే ఈ సినిమా జనాలకి చాలా మంచిగా వెళ్తుందని అనిపిస్తుంది. జనాలు యా. అండ్ మీకేమనిపించింది? సో ఎనీ అప్రిసియేషన్స్ యు గాట్? యా, ముఖ్యంగా సెన్సార్ వాళ్ళ దగ్గర నుంచి మంచి అప్రిషియేట్ వచ్చింది తన క్యారెక్టర్ నుండి. సెన్సార్ కూడా అయిపోయిందా? అయ్యో అమ్మో ఇట్స్ ఏ రేటెడ్. అంటే దాని గురించి కూడా నేను మాట్లాడదాము. యా, సో మీ క్యారెక్టరైజేషన్ అనేది ఆ ట్రైలర్ వరకు చూసుకున్నప్పుడు సో హౌ డు యు ఫెల్ట్? హౌ ఐ ఫెల్ట్ అంటే కొన్ని షార్ట్స్ అయితే నాకు పర్టికులర్గా చాలా బాగా అనిపించాయి అనమాట. ఇప్పటికి ట్రైలర్లో దట్ బ్లూ హాఫ్ సారీ ఇలా పిజియన్స్కి వేసే షాట్, దట్ ఈస్ మై ఫేవరెట్ షాట్ ఆల్ ది టైమ్. అది ముందు సాంగ్లో కూడా వచ్చింది, 50 kgs అని ఒక సాంగ్ ఉంటుంది అనమాట. ఆ సాంగ్ చూసినప్పుడు కానీ ఇది కానీ ద విజువల్స్, అది కూడా సార్ దగ్గరుండి మళ్ళీ ఇలానే తీయాలని చెప్పేసి దగ్గరుండి తీశారు, బాగా వచ్చింది నాకైతే. అప్రిసియేషన్స్ అంటే క్యారెక్టర్ పరంగా నా ఫ్రెండ్స్ కానీ చూసిన వాళ్ళందరూ కూడా నాకు చెప్పింది అయితే బాగుంది, చాలా బాగా వచ్చింది, చాలా బాగుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ లైక్ మీన్ ట్రెడిషనల్స్, ఇలా ట్రెడిషనల్ అటైజ్, ట్రెడిషనల్ డైలాగ్ వర్షన్స్ కానీ కొంచెం పద్ధతిగా ఉంటే నేను బాగుంటాను అని చెప్పేసి చాలా మంది చెప్తారు. సో అలా నా బ్రదర్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ అందరు చూసిన వాళ్ళు కూడా బాగుంది, నీకు కరెక్ట్ గా సెట్ అవుతుంది అనిపించింది అని చెప్పేసి చెప్పారు. అందుకే ఈ రోజు ఇంటర్వ్యూ కూడా ట్రెండీగా లేకుండా పక్కింటి అమ్మాయి లాగా చాలా బాగా వచ్చేది. పక్కింటి అమ్మాయి లాగా, పక్కింటి అమ్మాయి అంటే నిజంగా ఇట్స్ వాస్ అప్రిషియేషన్ కదా. ఓకే బాగున్నాను కదా, థాంక్స్. చాలా బాగుంది, మోడర్న్ లుక్ లో చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు ఆ సెన్సార్ దాని గురించి మాట్లాడుకున్నాం. మెయిన్గా అయితే సో సెన్సార్ అయితే ఏ వచ్చిందని అన్నారు. ఈవెన్ ద ట్రైలర్లో కూడా మసాలా అనేది ఎక్కువ అయిపోయినట్టు కూడా కొంచెం అనిపించలేదా మీకు? మసాలా ఎక్కువ అనిపించదండి. అనిపించలేదా? నా క్యారెక్టర్లో కొంచెం అది తప్పదు, కంటెంట్ అట్లాంటిది కాబట్టి నా స్టోరీ. ఓకే. మిగతాది ఇక్కడ కూడా ఫ్యామిలీ చూసే సినిమా, యూత్ సినిమా. కానీ బట్ అక్కడ సెన్సార్ విషయానికి వచ్చేటప్పటికి ఏ ఇచ్చారు అంటే ఆ సీన్ల కోసం, ఇంటిమేట్ సీన్ల కోసం ఏ ఇవ్వలేదండి. కొన్ని డైలాగ్స్ ఉన్నాయి, డైలాగ్స్ మూడ్ చేస్తే నేను చెప్తున్న కంటెంట్ మొత్తం మిస్ అయిపోద్ది. ఓకే. దానివల్ల ఒకసారి వై ఇచ్చినా పర్లేదు, డిస్కస్ జరిగిందండి. వాళ్ళు కావాలంటే వేరే దానికి వెళ్ళమన్నా నో ప్రాబ్లం అన్నారు, బట్ సీన్లు కట్ చేసి మ్యూట్ చేస్తామన్నారు. నేను యాక్సెప్ట్ చేయలేదండి, అవసరం లేదు, నాకు ఇచ్చినా పర్లేదు, నేను అనుకున్న కంటే నాకు వెళ్ళాలి. ఒక 2 years నుంచి 3 years నుంచి కష్టపడింది దానికోసం. అప్పుడు ఒక 1 minute డైలాగ్ కంటిన్యూ ఉన్నప్పుడు మధ్య 2 డైలాగ్ కట్ చేస్తే అందులో కంటెంట్ తెలియదండి, ఫ్లో అనేది మిస్ అవుతుంది, ఫ్లో మిస్ అయిపోతుంది, విషయం తెలియదు అట్లా. ఓకే. దానికోసం. కాకపోతే మీరు అన్నట్టు ఫ్యామిలీస్ అంటే ఏ ఉన్నప్పుడు ఫ్యామిలీస్ రావడానికి కూడా కొంచెం ఇబ్బంది పడతారేమో. హ్యాపీగా చూడొచ్చు, ఫ్యామిలీస్ హ్యాపీగా చూడొచ్చు, 100% ఖచ్చితంగా భరోసా ఇచ్చేస్తాను, 100% భరోసిస్తున్నా. ఓకే. చాలా అర్థవంతమైన క్యారెక్టర్స్ ఉంటాయి. ఎక్కువ ఏ ఇచ్చారు వాళ్ళు డైలాగ్స్ వల్ల సినిమా మొత్తం కూడా అమ్మాయిలకు మంచి జరగాలని దాని మీద ఉంటుంది.
క్లైమాక్స్ వచ్చేసరికి మీకు ఆడపిల్లలకు మంచి జరిగేదే ఉంటుంది, ఇక్కడ ఉండదు. కాకపోతే నాకు ఒకటి ఆ ట్రైలర్ లో చూసిన తర్వాత ఎందుకు సార్ ఆ అమ్మాయిని అట్లా చంపేయాలని చూసారా లేకపోతే సారీ మొత్తం రిలీజ్ కాదు సార్, ఏంటంటే చూపిస్తారు కదా ట్రైలర్ లో కూడా అవును. ఏంటంటే అమ్మాయి హ్యాంగింగ్ చేసుకోవడానికి అని చెప్పేసి ఇట్లా అని చెప్పేసి ఏంటి ఆ బిహైండ్ ద స్టోరీ ఏంటి? అది థియేటర్ లో చూడాల్సింది, థియేటర్ లో చూడాల్సిందేనా? అంటే క్యారెక్టరైజేషన్ అలాంటిది. యా క్యారెక్టరైజేషన్. తన టార్చర్ తట్టుకోలేక యాక్టర్ పేరెంట్స్ చేసేస్తారు, చాలా అల్లరి చేస్తుండదు. అల్లరి చేస్తూ ఉంటుందా? ఓకే. అయ్యో అలా మానిపులేట్ చేస్తున్నారు ఫస్ట్ నుంచి కూడా. సార్ ఎంత స్ట్రిక్ట్ గా ఉంటారంటే స్టోరీ విషయంలో అయితే వాళ్ళ స్టోరీ నాకు తెలియదు, నా స్టోరీ వాళ్ళకి తెలియదు ఇప్పటికీ కూడా. ఇప్పటికీ తెలియదు. నేను చేసిన యాక్టింగ్ నాది, తను చేసిన యాక్టింగ్ తనది. ట్రైలర్ లో కూడా నేను తన్ని చూడటం, తన క్యారెక్టర్ చూడటం అంతే. ఈవెన్ నార్మల్ గా డబ్బింగ్ చెప్పేటప్పుడు కానీ ఆ టైంలో అస్సలు ఎప్పుడు కలవలేదు. ఇప్పుడే ఆల్మోస్ట్ పోస్టర్స్ ఒక్కసారి మేము కలిసాము పోస్టర్ షూట్స్ కి, మళ్ళీ ఇప్పుడు కలిసాం అంతే. అంత డిస్కషన్ చేసుకునే స్కోప్ లేదు, అంత సార్ ఎక్స్ప్లెయిన్ చేసే స్కోప్ అస్సలే లేదు. ఎప్పుడు అడిగినా సరే ఇప్పుడు మీకు చెప్పా చూడండి గోల్ చేస్తుందని చంపేశారని అలా చెప్పేసేవారు మాకు లేదు. సో నీకు కూడా ఇప్పుడే తెలిసిందా నేను అంటూ ఉంటే, లేదా ట్రైలర్ చూసిన తర్వాత? అంతే, ట్రైలర్ చూసాకే తెలిసింది. అందులో మీరు అమ్మ అబ్జర్వ్ చేయండి, వెటర్నరీ డాక్టర్ క్యారెక్టర్ ఇస్తుంది. ఏ డాక్టర్? యాక్చువల్లీ వెటర్నరీ డాక్టర్ అంటున్నారు, బట్ వెటర్నరీ డాక్టర్ కాదు కదా సార్. నాకు చెప్పడం అని చెప్పలేదు, కానీ ఇప్పుడు అంటున్నారు ఏదో మెల్లో స్టెతస్కోప్ వేసుకుంటే వెటర్నరీ డాక్టర్ చేస్తారు. అంటే వెటర్నరీ డాక్టర్ అంటే పశువుల డాక్టర్ అంటే స్టెతస్కోప్ కూడా అంత పెద్దగా ఉంటుందా? యానిమల్స్ కదా, సో వాళ్ళకి కొంచెం పెద్దగా. బట్ నేను వేసుకున్న స్టెతస్కోప్ మనుషులకి యూజ్ చేసేది. స్టెతస్కోప్ పేరు చెప్తున్నారు ఆయన. యాక్టర్ అండ్ సార్ డాక్టర్ గురించి తెలియదు అంతే. మెడలో తీసుకున్నావు కదా అది ఉండదు కానీ చెప్తున్నారు, అంత క్లారిటీ ఇస్తున్నారు. వద్దు, నేను వెటర్నరీ డాక్టర్ ఏమో తెలియదు. నీకు విషయం తెలుసా, ఓల్డ్ అంటే కొంచెం ప్రీవియస్ గా ఉన్న మూవీస్ లో అయితే సో కొంతమంది యాక్ట్రెస్ వాళ్ళు కూడా ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చేసి ద క్యారెక్టరైజేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కదా. వెటర్నరీ డాక్టర్ అంటే నాకు ఒకటే క్యారెక్టర్ గుర్తొస్తుంది, స్నేహ ఉల్లాల్. ఓకే, అలా మొదలైంది మూవీలో స్నేహ ఉల్లాల్ గారు. ఎగ్జాక్ట్లీ, ఐ విల్ నెవర్ ఫర్గెట్. వెటర్నరీ డాక్టర్ అంటే నాకు ఫస్ట్ అది గుర్తొస్తుంది, ఆ క్యారెక్టర్ గుర్తొచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. కానీ ఇప్పుడు ఆ క్యారెక్టరైజేషన్ మీరు చేసేసారు? లేదు, చేయలేదు. చేయలేదా? ఖచ్చితంగా నేను చేయలేదు. సార్ ఏదో చేశారు మ్యానిపులేషన్, అర్థమైపోయింది. సినిమాలోనే నువ్వు కూడా చూడు, నేనే చూడాలి. ఎగ్జాక్ట్లీ. అండ్ మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది? అక్కడైతే వెటర్నరీ డాక్టర్ అని చెప్పేసి నాకు చాలా కొంచెం ఇన్నోసెంట్ రోల్ అనమాట. నేను బయట ఉండడం కన్నా దానికి చాలా క్వైట్ ఆపోజిట్. చాలా పద్ధతి అమ్మాయి, కొంచెం బాగా చిన్న చిన్న వాటికే చాలా సంతోషపడిపోతుంది ఆ అమ్మాయి. అలాంటి క్యారెక్టర్ అనమాట. ఇప్పుడు మీరు చాక్లెట్ ఇచ్చారనుకోండి, ఓ చాక్లెట్ ఇచ్చారు ఇతను చాలా మంచి ఆయన, కొంచెం ఆ టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్. కొంచెం చాలా అమాయకురాలు అనమాట. సో అలాంటి అమ్మాయి లైఫ్ లో ఫేస్ చేసే ఇబ్బందులు కొన్ని, అందులో తను చేసిన క్యారెక్టర్ చాలా అంటే పేరెంట్స్ కి బాగా రీచ్ అవుతుంది. ఆడపిల్లలు ఉన్న పేరెంట్స్ కి చాలా బాగా రీచ్ అవుతుంది, అంటే ఆలోచింపజేస్తుంది క్యారెక్టర్. అండ్ ఏంటంటే తన ఎపిసోడ్ స్పెషల్గా ఉంటుంది సినిమాలో, మైండ్లో ఉండిపోతుంది చూసిన వాళ్ళకి. అంటే వీళ్ళకి ఒక పేర్స్ గా కూడా యాక్ట్ చేశారు కదా. యా, అండ్ మీ పేరు ఎవరు? నా పేరు వికాస్ యాక్ట్ చేశారు. ఆయన పేరు వికాస్. హీఈస్ అ మోడల్ యాక్చువల్లీ. తను మోడల్ యాక్ట్ చేశారు దీంట్లో. బాగుంది తన క్యారెక్టర్ పరంగా కూడా. లైక్ మా ఇద్దరి కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యి, అంటే మేము ఎక్కడా కూడా కలవం అసలు ఎప్పుడు కూడా. అంటే కలవం ఇన్ ద సెన్స్ ఐ మీన్ లవ్ ట్రాక్, ఐ మీన్ స్టోరీ కానీ ఇట్స్ నాట్ స్టోరీ అలా కాదు. నేనేమంటానంటే లైక్ నార్మల్ గా ఒక కో యాక్టర్స్ ఇద్దరు ఉంటే మాత్రం లైక్ ఐస్ మీటింగ్స్ కానీ కొన్ని ఇవి నార్మల్ థింగ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా చాలా రేర్ అనమాట మా దగ్గర, మా వర్క్ వచ్చేసరికి. సో ఓకే, బట్ మేము చేసినంత వరకు కూడా హీఈస్ వెరీ గుడ్ టు మీ. ఐ మీన్ తను యాక్టింగ్ పరంగా కానీ ద వే ఐ మీన్ ఒక సీన్ వచ్చిందా, ఫస్ట్ విల్ డూ రిహార్సల్ ఒకసారి రిహార్స్ చేసేసుకుందాం. తను ఇంకా అక్కడికి వెళ్ళాక ఎక్స్ట్రా టేక్ అవ్వకూడదు అసలు. ఎంత మంది అయిపోతాం, టార్చర్ అసలే. టార్చర్ లో ముందే ప్రిపేర్ అయ్యి రిహార్సల్స్ చేసుకొని వీల్ గో ఆన్ సెట్, అప్పుడే అవుతుంది. లేకపోతే నా పేరు వచ్చేసి రోహిత్ గారు. అతనితో చాలా కంఫర్టబుల్ అనిపించింది వర్కింగ్ విత్ హిమ్. హీఈస్ వెరీ స్వీట్ అనమాట ఆయన. సో బాగా అనిపించింది అతనితో వర్క్ చేయడం. అంటే కొంచెం ప్రొఫెషనలిజం ఉంది ఆయన దగ్గర. సో అతని నుంచి కూడా నేను కొంచెం నేర్చుకున్నా, ఇలా చేయాలి అలా చేయాలి అని. అండ్ మన కాలం రాసిన కథలు మూవీ యొక్క సాంగ్ అనేది కూడా రిలీజ్ అయింది. సో దానికి కూడా మంచి రెస్పాన్స్ అనేది కూడా వస్తుంది. దాని గురించి ఏమంటారు సాగర్ గారు, మ్యూజిక్ డైరెక్టర్కి? మ్యూజిక్ డైరెక్టర్కి యాడ్స్
పాపం చాలా ఓర్పు ఎక్కువ అతనికి. నాకు ఇప్పుడు లాస్ట్ ఒక 6 years పరిచయం. ఫస్ట్ నుంచి అతనే మ్యూజిక్ డైరెక్టర్, అతనే ఒక చేద్దామంటాడు. కంపోజింగ్ దగ్గర నుంచి మనకి ఏదన్నా ఇప్పుడు సాంగ్ విన్నప్పుడు ఒక ఫస్ట్ టైం విన్నప్పుడు కొన్ని మైనస్లు తెలియవు మనకి. పర్టికులర్గా వింటే కొన్ని ట్రాక్స్ మిస్ ఒక 10 times చెప్పినా సరే చిరాకు పడకుండా మళ్ళీ అతను వేరే స్టూడియోస్ ఇవ్వాలి కదా టైమింగ్స్ ఓర్పుతో చేసి ఫైనల్ నాకు ఏది అవుట్పుట్ కావాలో అది ఇవ్వగలరు. చాలా హార్డ్ వర్క్. అతను కూడా డైరెక్షన్ చేస్తున్నాడు పాపం వేరే సినిమా అర్మాన్ మీరు. నా టీం మొత్తం కూడా వర్క్ విషయంలో మాత్రం అప్రిషియేట్ చేస్తాను అందరినీ. అండ్ యూజువలీ మీ పార్ట్ అంటే ఎన్ని రోజులు ఉంది షూట్? నా పార్ట్ వచ్చేసి ఒక 1 month ఉంటుంది. 1 month 1 month ఉండింది. సో కంప్లీట్ ఇట్స్ విలేజ్ స్టోరీ కదా? విలేజ్ స్టోరీ. సో 4 stories ఏది నడిచినా కానీ విలేజ్ విలేజ్ అది రూరల్ ఒకే ఊర్లో జరిగే స్టోరీ లాగా ఉంటుంది అందరికి. మన ఊర్లో ఫ్రెండ్స్ ఎట్లా కూర్చుంటాం సేమ్ అది స్టోరీ, కానీ ఒకరికొకరు పరిచయాలు ఉండవు ప్రతి క్యారెక్టర్లో. కానీ యూజువల్గా మీరు చాలా క్యారెక్టర్స్ కానీ వేరే దానిలో చేసే ఉంటారు, కానీ మెయిన్గా ఈ క్యారెక్టర్ ఒప్పుకోవడానికి గల రీజన్ ఏంటి? సో ఒక బలమైన రీజన్ అనేది కూడా ఉంటుంది కదా. సో వాట్స్ దట్ రీజన్? కమింగ్ టు బిఫోర్ క్యారెక్టర్స్, నేను ఏ క్యారెక్టర్స్ చేసినా అన్ని మోడర్న్ క్యారెక్టర్స్. మోర్ ఓవర్ నేను మోడర్న్స్ చేసి కూడా ఐ వాంట్ టు సీ మై సెల్ఫ్ ఇన్ డిఫరెంట్ జోన్. నన్ను ఒక డిఫరెంట్ ప్లేస్లో ఐ మీన్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నేను సెట్ అయ్యే దాంట్లో నన్ను నేను చూసుకోవాలనిపించింది. అండ్ డెఫినెట్లీ దిస్ క్యారెక్టర్ ఈజ్ మై ఫేవరెట్ క్యారెక్టర్. ఎందుకు అంటే ఐ లవ్ హాఫ్ సారీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాఫ్ సారీస్ అనేది చాలా ఇష్టం అనమాట. సో ప్రతిసారి సార్ కలర్ కాంబినేషన్స్ అడిగినప్పుడు కూడా నాకు నేనే సెలెక్ట్ చేసుకోవాలనిపించి చాలా బాగా అనిపించేది. అలా ఆ కాస్ట్యూమ్స్ పరంగా కానీ మేక్ ఓవర్ కానీ అండ్ లాంగ్ హెయిర్, ఐ లవ్ లాంగ్ హెయిర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అలా నన్ను ఒక డిఫరెంట్గా నాకు నేను చూసుకోవాలనిపించింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ స్టోరీ చెప్పినప్పుడు నా ఒక స్టోరీ చెప్పారు. సో కొంచెం ఓకే నేను చేయగలనా నాకైతే ఒకటి అనిపించింది. బట్ అండ్ దెన్ మీరు చూడండి ఖచ్చితంగా చాలా అంటే ఐ మీన్ ఈ జనరేషన్లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి లవ్ అనేది చాలా కామన్ వర్డ్ అయిపోయింది. ఇట్స్ లైక్ నో వన్ ఈస్ గివింగ్ వాల్యూ కానీ లేకపోతే ఒక రెస్పెక్ట్ కానీ ఏదైనా సరే గో విత్ ద ఫ్లో. అందరూ సిన్సియర్గా ఉంటారని మనం చెప్పలేము, అలా లేరని కూడా చెప్పలేము. ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళకు ఉంటుంది. బట్ ఈ క్యారెక్టర్ ఖచ్చితంగా ఈ క్యారెక్టర్లో లవ్ స్టోరీ అనేది చాలా మందికి హార్ట్ టచ్ అవుతుంది. ఎందుకంటే ఒక మనిషిని మనం ఎంతగా లవ్ చేస్తాము, ఒక మనిషి కోసం మనం ఎంతగా చేస్తాము, ఆ మనిషి లేకపోయినా ఆ మనిషి కోసం ఎంత చేస్తాం బాగుంటుంది. చాలా ఆ ఫీలింగ్ అనేది చాలా రేర్ గా ఉంది. ఇప్పుడు అది మనం చూపించచ్చు. లేకపోయినంటే ఇంటే వేస్తున్నాయి ఇప్పుడు. అదే చెప్పారు కదా సాగర్ గారు, అలా అలా ఒక కొన్ని స్పాయిలర్లు అనేది వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. లేకపోయినంటే ఇక్కడ ఉన్నట్టు లేకపోయినా ఇప్పుడు మనిషి లేకపోయినా లేదు అదే అంటున్నా. బయట జనరేషన్ లో ఇప్పుడు మనం అది జనరేషన్ లో జరిగే దాని గురించి చెప్తున్నాను. లవ్ అనేది ఉన్నా లేకపోయినా ఇచ్చేది ఉంటుంది చూడండి, ఎవరి పర్స్పెక్టివ్ నుంచి వాళ్ళు ఇస్తున్నారు. బట్ ఇలాంటి ఒక స్టోరీస్ అనేవి చాలా హార్ట్ టచ్ అవుతాయి. లవ్ స్టోరీస్ అనేవి చూసి ఇప్పుడు తన స్టోరీ పేరెంట్స్ కి ఎలా టచ్ అవుతుందో అలా మా స్టోరీ అనేది లవర్స్ కి కొంచెం బాగా సింక్ అవుతుంది అనమాట. అలా ఒక పేరెంట్స్ కి నచ్చే స్టోరీ అండ్ యూత్ కి నచ్చే వీళ్ళతో కూడా ఉందండి. వీళ్ళ కాంబినేషన్ లో వికాస్ చేసిన క్యారెక్టర్ వాళ్ళ పేరెంట్స్ నుంచి హైలైట్ పాయింట్ అది వాళ్ళది. ప్రతి ఒక్కరు ఫ్యామిలీ సినిమా చెప్తాను కదా, ఒక వీడు వచ్చిన పిల్లలు పక్కన పెట్టి చూడొచ్చు సినిమా. ఏదో 2-3 సీన్లు నేను చెప్పి దాని గురించి మనం నెగిటివ్గా థింక్ చేయవలసిన లేదు. అది కూడా స్టోరీ డిమాండ్, వాటిని కూడా యాక్సెప్ట్ చేస్తారు జనాలు. ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా ఒక పేరెంట్స్కి వాళ్ళ పిల్లలు పెళ్ళిడు వచ్చినప్పుడు పడే స్ట్రగుల్స్ ఉంటాయి కదా, స్ట్రగుల్స్ ఉంటాయి. అందులో కొంచెం ఆశలు ఉంటాయి కదా అబ్బాయిల తరఫు నుంచి. అలా మంచి పాయింట్స్ అండి మొత్తం కూడా, రియలిస్టిక్గా ఉంటాయి అన్నీ కూడా మీకు. సో వీళ్ళిద్దరి గురించి మాట్లాడుకున్నాం, కాకపోతే మీ పేరు గురించి మీరు చెప్పాలి. మా పేరెంట్ ఏం లేరు నాకు, ఏం లేదు, సీన్కి ఒకరు వస్తారు అంతే అట్లా. ఓకే. కానీ సార్ ఏంటంటే మీరు యాక్టర్గా అండ్ దాంతోపాటు డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఇలా 3 రెస్పాన్సిబుల్స్ అనేది కూడా తీసుకొని మీరైతే చేశారు. కాకపోతే ఇందులో ఏది తక్కువ ఏది ఎక్కువ చేశాను మీకు అనిపించిందో చెప్పండి. నాకు తెలిసినంత వరకు మూడింటికి న్యాయం చేసి అనిపిస్తుంది. మూడింటికి న్యాయం. ప్రొడ్యూసర్ కూడా స్టార్టింగ్లో నేను తిరిగిన సందర్భం అందరిలాగానే. ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఇంకా అట్లా ట్రై చేస్తున్నారు, నేను ట్రగిల్ చేశాను. ఓకే, మళ్ళీ నిరూపించుకోవాలంటే మళ్ళీ ఎవడో ₹1,00,00,000 సినిమా పెడతాడు. ఫస్ట్ నేను చూపించుకోవాలంటే నేను దిగిన డైరెక్టింగ్ అంతే. సో స్టోరీ డైరెక్షన్ అంటారు, ఇంకా కంపల్సరీ ప్రతి సీన్ చూసుకోవాల్సి నేను. అది యాక్టింగ్ అన్నప్పుడు తప్పదు కదా. ఇంకా అట్లా మూడింటికి నేను న్యాయం చేసిన అనిపిస్తుంది. అది ఆడియన్స్ చెప్పాలి. వాళ్ళు సినిమా రిజల్ట్ అట్టినా సరే అంటే అందరికి నచ్చదు కదా, కొన్ని నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చి నేను తీసుకుని రెడీగా ఉన్నాను 100%. కానీ నెగిటివ్ ఫీడ్బ్యాక్ అని కాదు, కానీ సో ఇప్పటివరకు ఆ సాంగ్ కానీ ట్రైలర్ కానీ చూస్తూ ఉంటే ఇంకా బాగుంది. కానీ నేనేంటంటే ఎక్కువ హైప్ వెళ్ళిపోకుండా, నాకు నేను తోపు అనుకుంటారు చాలా మంది, అలా అనుకోకుండా
ఓకే వాళ్ళు అయితే తీసుకుని రెడీ ఇంకో స్టెప్ మంచిగా వేసుకుంటా ఆ టైప్లో. మొత్తానికైతే మంచి పాజిటివ్ నేచర్తోనే ఉన్నారు. ఇప్పుడు మన దాంట్లో చేసిన వాళ్ళు ఇప్పుడు అబ్బాయిలు కూడా ఇంట్రడ్యూస్ అవుతున్నారు అందరూ. మీరు ఒక 1 yearలో వాళ్ళని చూడండి, కంపల్సరీ ఇంక స్టేజ్లో ఉంటారు వాళ్ళు 100%. ఒక 5 నిమిషాలు వచ్చే క్యారెక్టర్ కూడా అలా గుర్తింపు వచ్చేది క్యారెక్టర్ అంటే. అండ్ మెయిన్గా వీళ్ళిద్దరిలో యాజ్ ఎ డైరెక్టర్గా మీకు ఎక్కువగా ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరు? అస్సలు ఏంటంటే కొంచెం అనిపిస్తుంది కదా పక్కన ఉన్నారని కాదు కానండి, నా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు అందరు కూడా. నేను ఎక్కువ ఎవరి వల్ల ఇబ్బంది పడలేదండి అసలు, వీళ్ళని కదా వేరే టీం కూడా ఆర్టిస్ట్ వల్ల. ఓకే లేదు అసలు ఆ విషయం లేదండి. అంటే అట్లని కాదు సార్, ఏంటంటే యాక్టింగ్ విషయంలో అయినా కానీ ఇట్లా అని కానీ కొన్ని ఎక్కువ టేక్స్ తీసుకోవడం కానీ ఇలా అని లేదండి ఆ విషయంలో అసలు. అలా ఏదో 1 టేక్ 2 టేక్ కామన్, అది టెక్నికల్ అవ్వచ్చు లేకపోతే వీళ్ళని డైలాగ్ మర్చిపోతాను తప్ప అలా టేకులు తీసుకుని ఇబ్బంది పెట్టింది ఎవరు లేదు. అట్లా ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరు లేరు. ఇంకా నేను చేసిన తర్వాత ఏమన్నా సీన్ ఏమన్నా నాకు నచ్చకపోతే కాంబినేషన్ అక్కడ మళ్ళీ నేను దాన్ని 4 షార్ట్లు తీసుకున్నాను తప్ప ఆర్టిస్ట్ వాళ్ళు ఇబ్బంది అయితే లేదండి. మరి అయితే డైరెక్టర్ గారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారా? ఏం లేదు, నేను ఓన్లీ ఎండ వల్ల ఇబ్బంది పడ్డాను కానీ ఎండకి మించి దేని వల్ల ఇబ్బంది పడలేదు. షూట్ లో ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. ఎండ వల్ల పడచ్చు, లేకుంటే లొకేషన్ లో అకామిడేషన్ ఏమన్నా హౌస్ అక్కడ ఇబ్బంది పడచ్చు. రిలేటివ్ దగ్గర పెట్టాను కదా, మంచి అంటే లాంగ్ అయిపోద్ది, విలేజ్ లో షూట్ చేస్తున్నాం కదా, వీళ్ళు ఇక్కడ ఉన్న అలవాటు మీద అక్కడ ఇబ్బంది పడుతుంది తప్ప షూట్ విషయంలో అయితే మ్యాక్సిమం ఉంది. కానీ సిల్వర్ స్క్రీన్ మీద చూసుకోవడం అనేది చాలా మంది కళ. సో అది రావడం అనేది ఇట్స్ నాట్ ఎన్ స్మాల్ థింగ్. ఇలా పెద్ద పెద్ద స్టార్స్ కూడా ఎంతగానో కష్టపడి ఆ స్టేజ్కి వెళ్ళారు, కష్టపడ్డారు కాబట్టి మంచి రిజల్ట్ అనేది కూడా ఈ కాలం రాసిన కథలతో ఖచ్చితంగా వస్తుందనే కోరుకుంటున్నాము. అండ్ ఫైనల్గా సో ఒక్కొక్కరికి ఇండివిజువల్గానే అడుగుతున్నాను. సో కాలం రాసిన కథలు ఎందుకు చూడాలి? సో స్టార్ట్ విత్ యూ హాన్విక. పేరెంట్స్కి ముఖ్యంగా తెలియాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక అమ్మాయికి పెళ్లి స్టేజ్ వచ్చింది, ఆ అమ్మాయి యొక్క పర్స్పెక్టివ్ ఏంటి, చేసుకోవాలని రెడీగా ఉందా లేదా, అవన్నీ తెలుసుకోవాలి ఈ జనాలు. అంటే ఎలా చెప్పాలి అర్థం కావట్లేదు. అందరూ చూడాల్సిన కథ ఇది. ఎందుకంటే లవ్ అనే కాదు, ఒక ఫ్యామిలీ పరంగా కానీ ఒక యూత్ పరంగా కానీ అందరికీ కనెక్ట్ అయ్యే స్టోరీ ఇది. అందరూ చూస్తే అందరికీ టచ్ అవుతుందని అనిపిస్తుంది నాకైతే ఈ స్టోరీ. మీ స్టోరీ మాత్రం ఖచ్చితంగా టచ్ అవుతుంది అనిపిస్తుంది. అది పేరెంట్స్ అందరికి, పేరెంట్స్ అమ్మాయిలు కూడా టచ్ అవుతుంది, అందరికి టచ్ అవుతుంది 100%. సో లాస్ట్ డైరెక్టర్ గారిని అడుగుదాం. ఫస్ట్ మీరు చెప్పండి, సో ఎందుకు చూడాలి మెయిన్గా కాలం రాసిన కథలు? ఎందుకు చూడాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ ఇందాక సార్ చెప్పినట్టు అది ఏదైనా సరే ఖచ్చితంగా ఫ్యామిలీస్తో కలిసి చూసే మూవీ ఇది. బికాజ్ ఒక ఫ్యామిలీ వచ్చేసరికి బాండింగ్స్ కానీ, ఒక ఫ్యామిలీలో అండర్స్టాండింగ్స్ కానీ, ఒక పర్సన్ని మనం ఒక పర్సన్ అయి ఉండి ఇంకో పర్సన్ని ఎలా అర్థం చేసుకుంటాం అనే ఎవ్రీ పర్స్పెక్టివ్స్ అనేవి కూడా ఖచ్చితంగా మనం తెలుసుకోవచ్చు మూవీ చూస్తే కనుక. అండ్ మోర్ ఓవర్ నా కోసం చూడండి అని చెప్తాను, అందుకంటే ఏం చెప్తాను. ఎక్స్పెక్టెడ్ ఇది. అయ్యో అంతకంటే ఏం చెప్తాను, నా కోసం నన్ను వచ్చి చూడండి అని అంటాను. నువ్వు నిజంగా రాక్షసివే తెలుసా? ఎందుకు? ఎందుకోసం అంటే మీ సిరీస్ లో కొన్ని గుర్తొచ్చి అలా అనిపించింది. నేను నా రాక్షసి. సెల్ఫిషా సార్? నేను సెల్ఫిషా? రియల్ లైఫ్ లో కాదు, ఇప్పుడు క్యారెక్టర్ చూడాలన్నారు కదా, అట్లా లేదా? నా క్యారెక్టర్ నా కోసం రావాలంటున్నారు కదా సార్. వన్ ఆఫ్ ది రీజన్ అన్నాను సార్ ముందు, సార్ ఫ్యామిలీస్ అందరు కలిసి చూసే మూవీ అని చెప్పాను. అయినా ఏదైనా అయి ఉండొచ్చు, బట్ ఓకే వన్ ఆఫ్ ది రీజన్ అని కూడా చూడడానికి అమ్మాయి అలా చెప్తున్నప్పుడు అబ్బాయిలో మనం కాదంటాం అన్నాం కదా. ఓకే, సో సాగర్ గారు మీరు చెప్పండి మన ప్రేక్షకులకి, సో ఎందుకు కాలం రాసిన కథలు ఆగస్టు 29న చూడాలి? ఆగస్టు 29 ఎందుకు చూడాలంటే మన సినిమా అంటే కుటుంబ విలువలు ఎక్కువ ఉంటాయి సినిమాలో. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఎత్తుకున్నా సరే మన కుటుంబాన్ని మించిన ధైర్యం మనకు ఎవరు ఇవ్వరు, అది సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా సరే. సో ఆ కుటుంబ విలువ తెలియాలంటే సినిమా చూడాలి అంతే. మిగతా విషయాలన్నీ ఆఫ్టర్ రిలీజ్ థియేటర్ చేసిన తర్వాత అది ఎందుకు చూసారనేది నేను చెప్తాను. అట్లా ఫీడ్బ్యాక్ తీసుకున్నాను 100%. ఆగస్టు 29న మన మూవీ అయితే కాలం రాసిన కథలు రిలీజ్ అవబోతుంది. సో నిజంగా ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఆల్ ఆఫ్ యూ. సో ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ కూడా చెప్పాలనుంది, అది మళ్ళీ రిలీజ్ అయిన తర్వాత సక్సెస్ లో చెప్పేస్తా. ఓకే, థ్యాంక్ యూ గైస్. గైస్ ఆగస్టు 29న కాలం రాసిన కథలు మూవీ మంచి ఫ్యామిలీ వాల్యూస్తో కలిసి అందరూ కలిసి చూసేయగలిగే మూవీ. మరి ఆ మూవీ కూడా రిలీజ్ అవబోతుంది. మరి ఆ మూవీని కూడా థియేటర్లో చూసేయండి. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఈస్ యువర్ చాణక్య. సీ